హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఎక్కువగా బరువు ఎక్కువ అవుతున్నా కానీ, పొట్ట చుట్టూ ఎక్కువగా కొవ్వు ఉన్నా కానీ, పొట్ట ఎక్కువ లావు అయిపోతున్నా కానీ, ఈ పౌడర్ అనేది మనము రోజుకి ఒక గ్లాస్ వాటర్లో యాడ్ చేసుకొని మనం తీసుకుంటే కనుక మనము వెయిట్ అనేది చాలా వరకు తగ్గిపోతామండి. అండ్ దీంతో పాటు మనం ఫుడ్ కూడా కంట్రోల్లో తీసుకోవటం వల్ల మనము చాలా వరకు కూడా వెయిట్ అనేది తగ్గుతాము. పొట్ట చుట్టూ ఉండే కొవ్వును చక్కగా కరిగించుకోవచ్చు, మనం వెయిట్ కూడా తగ్గించుకోవచ్చు. ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా వాము తీసుకోండి. వాము నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను. వాము మనకి ఎక్కువగా గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఎక్కువగా ఉన్నా కానీ, లేదా మనం తీసుకున్న ఫుడ్ అనేది వెంటనే అరగపోతున్నా కానీ, మనకి ఈ విధంగా ఉన్న ప్రాబ్లమ్స్ని చక్కగా రికవర్ చేస్తుందండి. కాబట్టి మనము ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవటానికి మెయిన్గా వాము తీసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తరువాత జీలకర్ర తీసుకోవాలి. ఈ 2 ఇంగ్రీడియంట్స్తోనే మనము ఈజీగా వెయిట్ లాస్ అనేది తగ్గించుకోవచ్చండి. మనకు పొట్ట చుట్టూ ఉండే కొవ్వును చక్కగా ఈజీగా కరిగించుకోవచ్చు. మనము ఏ క్వాంటిటీతో అయితే వామ్ తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో మనము జీలకర్ర కూడా తీసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ నేను వామ్ తీసుకున్నాను. అదేవిధంగా జీలకర్ర కూడా 4 టేబుల్ స్పూన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. మనకి జీలకర్ర అండ్ వామ్ వాటరు ఇవి రెండు మిక్స్ చేసుకున్న పౌడర్ని మనము మిక్స్ చేసుకొని వాటర్లో తీసుకోవటం వల్ల మనకి జీర్ణశక్తి అనేది చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్య అనేది చక్కగా తగ్గిస్తుంది. మనకి అరుగుదల బాగా ఉండటం వల్ల మనకి పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కూడా ఈజీగా కరిగిస్తుంది ఈ పౌడర్. ఈ విధంగా రెండు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మెత్తగా గ్రైండర్లో మిక్స్ చేసేసుకోండి. చాలా మెత్తగా యాడ్ చేసుకోండి, గ్రైండ్ చేసుకోండి. ఈ రెండిటితోనే ఈజీగా మనం వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. ఈ విధంగా తీసుకున్న వాటిని మెత్తగా తీసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఒక గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకొని ఉంచుకుంటే కనుక మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా మనకు ఉంటుందండి. ముందుగా ఈ విధంగా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గాజు సీసాలో తీసుకోండి. ముందుగా ట్రై చేయండి, కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. తక్కువ క్వాంటిటీలో తీసుకొని పౌడర్ అనేది మిక్స్ చేసుకొని పెట్టుకోండి. మెత్తగా పౌడర్ చేసుకొని ఏ విధంగా తీసుకోవాలనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు తీసుకున్న పౌడర్ని మనం ఒక బౌల్లో యాడ్ చేసుకొని నేను మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా పౌడర్ అనేది మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక గాజు సీసాలో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత గోరువెచ్చని వాటర్ తీసుకోండి. ముందుగానే గోరువెచ్చని వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఈ పౌడర్ని 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి 1 గ్లాస్కి. ఎక్కువగా యాడ్ చేసుకున్నారంటే కనుక వాము కదా, కాబట్టి మనకి మంట వస్తుంది. మనము 1/2 టేబుల్ స్పూన్ కంటే కూడా తక్కువ తీసుకోండి. ఎంత వాటర్లో అనేది కూడా నేను చూపిస్తాను. ఈ విధంగా పౌడర్ చేసుకున్న దాన్ని మనం డైలీ యూజ్ చేసుకోవచ్చండి. డైలీ మనము వాటర్ కొంచెం మిక్స్ చేసుకొని ఒక ట్యాబ్లెట్ ఒక ఉండల్లే తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని మనము ఆ ట్యాబ్లెట్ ఒక రౌండ్ షేప్లో చేసుకొని మింగనైనా మింగొచ్చండి. మార్నింగ్ టైం తీసుకోవచ్చు. లేదు వాటర్లోనే అలా తీసుకొని వాళ్ళు వాటర్లోనే తీసుకోవాలి అంటే కనుక ఒక గ్లాస్ నేను ఇవి చూపిస్తున్న ఈ గ్లాస్ వాటర్కి 1/2 టేబుల్ స్పూన్ కంటే కూడా తక్కువ యాడ్ చేసుకోండి. ఫస్ట్ గోరువెచ్చని వాటర్ తీసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను చూపించిన క్వాంటిటీల ప్రకారమే తీసుకోండి. ఎక్కువ తీసుకున్నారంటే కనుక స్టమక్లో మంట వస్తుందండి. వామ్ యాడ్ చేసాం కాబట్టి మన నోట్లో కూడా మంట వస్తుంది. కాబట్టి తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఆ గ్లాస్కి అదైతే సరిపోతుందండి. మీరు ఒకవేళ ఇంకో గ్లాస్ తీసుకోవాలి, డబుల్ గ్లాస్ తాగాలి అనుకుంటే కనుక మళ్ళీ నేను స్పూన్తో చూపించాను కదా, ఆ విధంగా యాడ్ చేసుకొని తీసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న వెంటనే తీసుకోవద్దండి. మనం గోరువెచ్చని నీళ్ళలో యాడ్ చేసాం కాబట్టి మనం యాడ్ చేసిన పౌడర్ అనేది ఒక 10 మినిట్స్ బాగా వాటర్లో అనేది నాననివ్వండి. నానిన తర్వాత మనకి ఇంకా ఏదైనా ఎక్కడైనా పౌడర్ మెత్తగా అయిపోతే మనకి పల్పల్లే ఉన్నా కానీ అవి మెత్తగా అయిపోతాయి వాటర్లో ఉంటే.
మనం ఈజీగా తీసుకోవచ్చండి. పిప్పిని కూడా మనం తినేసేసేయచ్చు, వేస్ట్ చేసుకోవద్దు. పిప్పిని కూడా తీసుకోండి. ఈ విధంగా డైలీ తీసుకోండి. మార్నింగ్ ఆర్ నైట్ టైం తీసుకోండి. మార్నింగ్ టైం అయితే కనుక మీరు పడకడుపుని తీసుకోండి. నైట్ టైం అయితే కనుక భోజనం చేసిన తర్వాత తీసుకోండి. మాకు 2 పూట్ల కుదరదు అనేవాళ్ళు అయితే కనుక మార్నింగ్ టైం పడకడుపుని తీసుకోండి, లేదా నైట్ టైం అయినా తీసుకోండి కుదిరిన వాళ్ళు. ఈ విధంగా చక్కగా డైలీ యూజ్ చేసుకోవటం వల్ల మనకి స్టమక్లో ఉండే వేస్ట్ అంతా కూడా మనకి తొలగిపోయి చక్కగా వెయిట్ లాస్ అనేది అవుతామండి. బరువు ఈజీగా తగ్గవచ్చు. దాంతోపాటు మనం ఫుడ్ కూడా కంట్రోల్లో తీసుకోవటం వల్ల